బ్రేకింగ్ న్యూస్. నాకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు లేదు. నన్ను ఎవరూ రేపు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పలేదు. నాపై ఎవరూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఎమ్మెల్యే కొలకపూడిని రేపు అధిష్టానం రమ్మని చెప్పారేమో నాకు సమాచారం లేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఇదిలా ఉంటే తిరువూరులో ఉండి ఎంపీ ప్రోగ్రాంలో పాల్గొనలేదు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్. ఉదయం నుంచి తిరువూరులోనే పర్యటిస్తున్నారు ఎంపీ చిన్ని ఆరోపణలకు తాను సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే కొలకపూడి. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద తాను డబ్బులు తీసుకోలేదన్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, తనకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదంటూ కూడా అటు చిన్న అయితే చెప్పుకొస్తున్నారు. మరియు మరో పక్కనైతే అటు అధిష్టానం పల్లా శ్రీనివాసరావు అయితే ఇద్దరు నేతలను కూడా పిలిచారు. రేపు రమ్మంటుంది అధిష్టానం, ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా ఇందాకటి వరకు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇప్పుడు తను ఇచ్చిన క్లారిటీని ఎలా చూడాలంటారు? తిరువూరు గొడవ సంబంధించి కూడా ఎంపీ కేశినేని కొద్దిసేపు క్రితమే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి తనకు ఎటువంటి సమాచారం రాలేదు, తనపై ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయలేదు, మీడియాలో వస్తుంది పూర్తిగా రూమర్స్ అని చెప్పి ఆయన పట్టిపడేశారు. అలాగే తనకు సంబంధించి రేపు పార్టీ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం తనకేమీ లేదు అని చెప్పి ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యే కొలకపూడికి ఏమైనా ఫోన్ వచ్చిందేమో తనకైతే తెలియదు, అతనికి సమాచారం ఉందా లేదా అనే అంశం తన నోటీసులో లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. మరొక వైపు ఈ నెల 24వ తేదీ అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కలవాలని చెప్పి వారం రోజుల క్రితమే తిరువూరు శ్రీనివాస్ సంబంధించి ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ పార్టీ అధిష్టానం వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరొక వైపు 4 నియోజకవర్గాలకు సంబంధించి గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆ 4 నియోజకవర్గాల నేతలను కూడా రేపు రమ్మని చెప్పి పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారానికి సంబంధించి ఆయన పార్టీ అధిష్టానం పిలిచిందా లేదా అనే దానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం నుంచి అధికార ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం రేపు ఏదైతే తిరువూరు పంచాయతీకి సంబంధించి ఎమ్మెల్యేని ఎంపీని వేరువేరుగా పిలిచినట్లు కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతా ఉంది. అఖిల, శివ, అయితే తను ఎలాంటి డబ్బు తీసుకోలేదంటూ ఒక పక్కన కొలకపూడి అయితే చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై ఇరువురు నేతలు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎందుకంటే అధిష్టానం కంప్లీట్గా కూడా ఈ ఘటనలో అయితే ఇన్వాల్వ్ అయితేనే కానీ ఒక కొలుక్కి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ప్రధానంగా ఈ విషయం ఈ రోజు ఎంత దుమారం రేపుందనేది కూడా చూస్తున్నాము. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. దీనికి ఇప్పుడు అధిష్టానం ఏమైనా చొరవ చేసుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా రేపు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ గత సంవత్సర కాలంగా కూడా తిరువూరు నియోజకవర్గం వివాదం చెలరేగిపోతుంది. ఎప్పటికప్పుడు పిలిచి క్రమశిక్షణా సంఘం దగ్గర హాజరై వివరాలు తీసుకున్నప్పటికీ కొలకపూడి శ్రీనివాస్ వ్యవహారం ప్రతిరోజు కూడా మొదటికి వస్తున్న పరిస్థితి అనిపిస్తాం. ఈ నేపథ్యంలో రేపు తిరువూరు నియోజకవర్గ అంశానికి సంబంధించి కూడా చెక్ పెట్టాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రేపు పల్లా శ్రీనివాస్ దగ్గర హాజరై వివరాలు ఇవ్వబోతున్నారు కొలకపూడి. ఆయన దగ్గర నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఎంపీ చిన్నిని కూడా పిలిచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత 2 రోజులు సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.